నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నిరుద్యోగులకు పీకేఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను శనివారం టీపీసీసీ ఉపాధ్యక్షులు డాక్టర్ పట్లోల సంజీవ్ రెడ్డి మా ఫంక్షన్ హాల్లోని ప్రారంభించారు. ఈ జాబ్ మేళాలో వివిధ రంగాల కంపెనీలు పాల్గొన్నాయి. కంపెనీల్లో 1500 ఉద్యోగాలను భర్తీ చేయడానికి అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. కౌశిక్ ఎంఎన్కే గారు ఆర్గనైజ్ చేసినటువంటి ఈ మెగా జాబ్ మేళాలో పీసీసీ ఉపాధ్యక్షుల సంజీవ్ రెడ్డి గారు మరియు పున్నారెడ్డి గారు ఇన్ఛార్జ్ కరములచే జ్యోతి ప్రయింది. మా దగ్గర ఫ్రెషర్స్ వేకెన్సీ ఉంది. డిగ్రీ క్యాండిడేట్స్ బీకామ్ బీఎస్సీ ఎనీ డిగ్రీ. చప్పట్లు పెట్టాలండి, కంగ్రాచులేషన్ చెప్పాలండి. సార్ అన్న సత్యాన్ని చూడుండే. నా పేరు గన్గులే మస్నాజీ. ఇక్కడ మేము జాబ్ ఫేర్ కండక్ట్ చేసాము మన పీకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో. నేను వచ్చేసి కౌశిక్ ఎంఎన్కే కన్సల్టింగ్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్. ఇక్కడ మొత్తం టోటల్గా 85 కంపెనీస్ పార్టిసిపేట్ చేశాయి. మళ్ళీ దాంట్లో సెక్టర్స్ వచ్చేసి ఐటీ సెక్టర్కి సంబంధించినవి ఒక 10 కంపెనీస్ ఉన్నాయి. బ్యాంకింగ్కి సంబంధించినవి 20 కంపెనీస్ ఉన్నాయి. మిగతాయి ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ ఐటీకి సంబంధించినవి మన మహీంద్రా కంపెనీ ఉంది, ఎంఆర్ఎఫ్ ఉంది, మళ్ళీ అపోలో ఫార్మసీ, మళ్ళీ అరవిందో ఫార్మా, మేడ్ ప్లేస్, మెటీరో, ఇలాంటివి అన్ని అమెజాన్ కంపెనీ, ఫ్లిప్కార్ట్, ఈకామ్ ఎక్స్ప్రెస్, ఇలాంటి అన్ని కంపెనీస్ పాల్గొనడం జరిగింది. వాళ్ళకు ఆఫర్ లెటర్ కూడా ఇప్పుడు లంచ్ తర్వాత ప్రొవైడ్ చేస్తాము. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 2000 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయినాయి. మళ్ళీ ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఒక 1500 నుంచి 2000 దగ్గరలో రిజిస్ట్రేషన్ అయినాయి. టోటల్గా వచ్చేసి ప్లేస్మెంట్స్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము 1000 నుంచి 2000 మందికి ప్లేస్మెంట్స్ అవ్వగలని అనుకుంటున్నాము. పట్లోల కిష్టారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ మెగా జాబ్ మేళాకు ఎంతోమంది యువకులు స్పందించి రావడం జరిగింది. ఇప్పటి వరకు ఆన్లైన్ ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్లు అన్ని కలిపి 3000 వరకు రిజిస్ట్రేషన్లు అయినాయి. మళ్ళీ ఇంకా ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ల గురించి కౌంటర్లలో వెయిట్ చేస్తూ ఉన్నారు. సాయంత్రం 4 గంటల వరకు సాయంత్రం 4 గంటల వరకు 4,000 దాటే అవకాశం ఉంది. ఇంకా కొంతమంది సప్లిమెంటరీ ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు సార్. మేము అన్ని డిగ్రీ స్టూడెంట్స్ వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది. 4 గంటలకు ఎగ్జామ్ అయిపోతుంది, నాకు అవకాశం కల్పిస్తే 6 గంటల వరకు దీన్ని పొడిగించండి అని చెప్తే కంపెనీ నుండి వచ్చినప్పుడు అందరూ ఇన్ఛార్జ్గా అందరూ రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఖచ్చితంగా దీన్ని 6 గంటల వరకు పొడిగిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే ఉందో మేము అనుకున్నాము, అరే ఏమో ఎప్పుడు ఇస్తారో 3 గంటలకు 4 గంటలకు ఎంతమంది అపాయింట్ అవుతారు అనుకున్నాం. వాళ్ళు ఫాస్ట్గా కంపెనీ వాళ్ళు సెలెక్ట్ చేసేసుకొని స్టార్ట్ చేసిన వారికి కనీసం అప్పటిదప్పుడే 5-6 మందికి 10 మందికి మా చేతుల మీదనే అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మేము కౌంటర్లలో మొత్తం అన్ని తిరిగి చూసినాం. అన్ని తిరిగి చూస్తే కనీసము ఒక 200 మంది వివిధ డిపార్ట్మెంట్లలో వివిధ దీంట్లో వివిధ క్వాలిఫికేషన్ల ద్వారా 200 మందికి రిక్రూట్మెంట్ జరిగింది. ఇంకా రిక్రూట్మెంట్ జరుగుతూ ఉన్నది. దీన్ని బట్టి చూస్తే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఐటీఐ చేసిన వాళ్ళు కానీ ఇతరత్ర చేసిన వాళ్ళు, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా అవకాశం ఉందని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే 1500 నుండి 2000 ఉద్యోగాల వరకు కూడా క్రాస్ అయ్యి దాటే అవకాశం ఉన్నది. ఇక వాళ్ళందరికీ వాళ్ళు ఉద్యోగం ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. జాయిన్ అవుతారా లేదా అన్నది నిరుద్యోగులకు సంబంధించింది.